హాయ్ నేను సతీష్. ఈ ఏడుగురిలో ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఎవరు ఉన్నారంటే లైవ్ చూసినా సరే ఎపిసోడ్స్ చూసినా సరే ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చేసే ఉంటుంది. ఆడియన్స్కి ఎవరు ఎందుకు కనెక్ట్ అవుతారు, ఎందుకు డిస్కనెక్ట్ అవుతారనే దాన్ని బట్టి మీ ఒపీనియన్ బట్టి ఫస్ట్ అయితే ఒక మెసేజ్ అయితే పెట్టేసేయండి. అట్లాగే ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ కోసం కూడా వాళ్ళని సెలెక్ట్ చేయాలనేటప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్స్ ఎంతమంది చూశారు లైవ్లో, వాళ్ళు చెప్పిన రీజన్స్ ఇప్పుడు ప్రియాని ఎందుకు కాదనుకున్నాం, అట్లాగే శ్రీజాని ఎందుకు వద్దనుకున్నాం, కళ్యాణ్ ఎందుకు, హరీష్ని ఎందుకు, అట్లాగే భరణి, మనీష్, డీమాన్ వాళ్ళని ఎందుకు చూజ్ చేసుకున్నామని కొన్ని క్వాలిటీస్ చెప్పారు. వాళ్ళు అక్కడ డిస్కషన్ చేసి చెప్పిన పాయింట్స్ మీరు రెగ్యులర్గా షో చూసేటప్పుడు, లైవ్ చూసేటప్పుడు, నా రివ్యూస్ చూసేటప్పుడు మీకు కూడా ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది కదా, మ్యాచ్ అయిందా లేదా, ఎవరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ అని కూడా చెప్పండి. ఫైనల్గా వాళ్ళ ముగ్గురు కలిపి ఈ ఎమాన్యుయల్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో అతని గురించి చెప్పిన ఏవైతే కొన్ని పాయింట్స్ అయితే చెప్పారో అవి కూడా రైటా రాంగా ఏంటి అనేది కూడా ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే ఈ వీడియోలో మొత్తం ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు అవుట్ అవ్వబోతున్నారని. అయితే రెగ్యులర్గా మన ఛానల్లో జర్నలిస్ట్ సతీష్లో మార్నింగే నేను ఒక వీడియో పెడతా, చాలా అప్డేట్స్ ఎవరు ఈ హౌస్లో ఏం జరిగింది 100% ఇదే జరుగుతుంది అని చెబుతూ ఉంటాయి కదా, అప్డేట్స్ లీక్స్ మీకు చాలామందికి ఇష్టం కనుక కెప్టెన్ ఎవరు కాబోతున్నారు, కెప్టెన్సీ టాస్క్లు ఏంటి, ఎవరికి గొడవలు అయ్యాయి, ఏమేమి టాస్క్లో ఎలాంటి ఫౌల్స్ జరిగాయి, ఎలాంటి రీజన్స్ చెప్పి ఫెయిల్ అయ్యారు, ఇవన్నీ ఎవ్రీ అప్డేట్స్ అయితే షోకి సంబంధించి వస్తాయి కనుక మీరు రెగ్యులర్గా 2 ఛానల్స్ చెక్ చేయండి, న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సతీష్. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి, లైక్ షేరు కామెంట్ అయితే మర్చిపోకండి. ఇప్పటికే డీమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు, ఎట్లా అయ్యాడు, టాస్క్ ఏంటి, అసలు కంటెండర్స్ ఈ నలుగురిని ఎట్లా ఛాన్స్ చూస్ చేసుకున్నారు, ఎందుకంటే వర్షం వల్ల ఇబ్బంది, ఇవన్నీ కూడా అప్డేట్స్ చెబుతా ఉన్నాను కదా. సో ఇలాంటి క్రేజీ అప్డేట్స్ అన్నీ మన ఛానల్స్ నుంచే వస్తాయి కనుక వన్స్ అగైన్ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వీడియోలో రిక్వెస్ట్ అడగడం నా ధర్మం, చేయడం మీ ఇష్టం, అది మీ డెసిషనే, బట్ ఒక లైక్ అయితే కొట్టేసి ఎంకరేజ్ చేయండి. సరిగ్గా ఇంకోటి ఏంటి, నేను ఇంతకుముందు ప్రోమోలో ఎగ్జాక్ట్గా ఏదైతే ఇగో వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేటప్పుడు ఆ ప్రోమో చూసి నేను అనలైజ్ చేసి చెప్పే కదా, సంజనాన్ని కూడా మమ్మీ నువ్వే వెళ్ళి కుమ్మాయి అని చెబుతాడు ఆ ఎమ్మెన్యేలు అని అడిగి ఎగ్జాక్ట్గా అమ్మ నువ్వే వెళ్ళు నీకే ధైర్యం అని లెక్క. ప్రతిసారి చూసారా కెప్టెన్గా ఎప్పుడు ఎక్కడ ఎవరు గుర్తించడం వాళ్ళు, అఫ్కోర్స్ ఎమ్మెన్యేల వాళ్ళు గుర్తించారనుకోండి, మిగతా వాళ్ళు పెద్దగా ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళు ఆవిడనే నెట్టారు. అట్లాగే తనూజు కూడా లయన్ మీరేనని చెప్పి ఆవిడని ముందు పెడితే టీమ్ డెసిషన్ అయినా సరే ఆవిడని చెప్పే ధైర్యం కూడా వాళ్ళకంటే ఎక్కువ ఆవిడే. అఫ్కోర్స్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చాక మరి వాళ్ళ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, రీతు చౌదరి, ఈ పేరు ఎమ్మెన్యేలు, సంజన అందరూ ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేసాం, ఎందుకు వీళ్ళని రిజెక్ట్ చేసాం కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ మంచిగానే ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటూ పాయింట్స్ చెప్పారు. మరి అదంతా మనం ఒక స్పెషల్ వీడియోలో మాట్లాడుకుందాం, లైవ్ అంతా అప్డేట్స్ కలిపి ఎవరు ఏంటి ఎందుకనేది ఈ జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో కాసేపట్లో అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. డే అంతా జరిగే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు లైవ్ అప్డేట్స్ ఏంటి అవన్నీ చూస్తే మనకి ఎపిసోడ్లో చాలా వరకు లేపేస్తారు. ఉన్న గంట ఎపిసోడ్లో అన్నీ చూపించాలని చూపలేరు కదా, దాని బ్యాక్ డ్రాప్లో ఏం జరిగింది, అక్కడ వచ్చిన యాక్షన్కి ఇక్కడ రియాక్షన్ ఏంటి, ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి కనుక ఆ వీడియో కూడా మిస్ కాకండి. ఇంకోటి కూడా చెప్పా, ఏదో పాయింట్ అండి, వాళ్ళ గురించి వాళ్ళని ప్రియాని సెలెక్ట్ చేయకుండా ఉంచిన దానికి, అట్లాగే కళ్యాణ్ కోసం రీజన్స్ ఏం చెబుతున్నారు, రీతు చౌదరి అటు హరీష్కి సంబంధించి వీళ్ళందరి గురించి నేను ఏదైతే అనలైజ్ చేశానో ఇది మాత్రం లీక్స్ కాదు, ప్యూర్లీ నా అనాలిసిస్. ఎందుకంటే ఇది 10వ సీజన్, నాకు బిగ్ బాస్కి సంబంధించి మన తెలుగులో రివ్యూస్ చెప్పడం, అనలైజులు చేయడం, సీజన్ 1, 2, 3, 4 ఇట్లా ఓటీటీ కలిపి అదర్ లాంగ్వేజ్ ఇవన్నీ చూసేటప్పుడు అర్థమైపోద్ది అక్కడ ఎవరు ఎట్లా ట్యూన్ అవుతున్నారు, ఎవరి మైండ్ గేమ్ ఎట్లా ఉంది, ఎవరికి ఏ రీజన్స్, లాజిక్స్ ఇవన్నీ గేమ్ రెగ్యులర్గా ఫాలో అవుతాం కనుక ఎగ్జాక్ట్గా ఆ వీడియో చూడని వాళ్ళు కూడా ఇప్పటికే న్యూస్ బోల్లో ఉంది, ఆ వీడియో చూడండి, చూస్తే మీకు మొత్తం పిక్చర్ అర్థం, ఇంత కరెక్ట్గా ఎలా మ్యాచ్ అవుతుంది సార్ మీరు చెప్పింది అనిపిస్తుంది. ఇవైతే ప్యూర్లీ మై గెస్సింగ్ అండ్ అనాలిసిస్. ఇంకా కొన్ని అంటారు ఆయన కెప్టెన్ అయ్యాడంటే అందులో నా ఇదేం లేదు, అక్కడ నుంచి తెచ్చుకొని మనకుండే సోర్సెస్ ద్వారా రకరకాల సోర్సెస్తో తెచ్చుకున్న అప్డేట్స్, లీక్స్ అవి. సరే ఈ వీడియో కూడా చూడని వాళ్ళు ఫస్ట్ లైక్ అయితే కొట్టేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ కూడా. ఓటింగ్లో కూడా భరణీయే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, నో డౌట్. ఒక 46% వరకు ఓటింగ్ జరుగుతూ ఉంది, యావరేజ్ చూసుకున్న అన్నింట్లో చూసుకుని సరే. అయితే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు ఉంది, ఫీవర్ ఏమో మరి, అలాగే నేను చేతికి దెబ్బగా తగలడం కావచ్చు, కొద్దిగా డల్ అయ్యాడు, నిన్నటి వరకు అది ఏది కట్టుకుని ఉన్నాడు. బట్ ఈరోజు కెప్టెన్సీ టాస్క్ కూడా సెలెక్ట్ అయ్యాడు, డిగ్నిఫైడ్గా ఉంటున్నాడు. ఎగిరెగిరి పడిపోయి మీదకి వెళ్ళిపోయి అరిచేసి అరుపులు పెట్టేసి ఆ బ్యాలెన్స్ కోల్పోకుండా ఆ పెద్ద తరహా మెయింటైన్ చేస్తూ ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఆచితూచి మాట్లాడుతూ హుందాతనంగా ఉంటున్నాడు. తన మీద మరీ అటాక్ చేసేసినా సరే అవునా సరే మీకు అలా అనిపించిందా సరేలేండి అని అది ఆడియన్స్కి నచ్చుద్ది కదా. ఇప్పుడు ఇందాక కూడా ఒక లైవ్లో ఒక డిస్కషన్ జరిగింది, భరణి, తనూజ, సుమన్ శెట్టి మాట్లాడేటప్పుడు ఆ భరణి అంటాడు, ఏంటి వాళ్ళు అసలు స్నేక్ అన్నారు, సెల్ఫిష్ అన్నారు, మ్యానిపులేటర్ అన్నారు, ఇన్ఫ్లుయెన్స్ అన్నారు,
అవన్నింటికంటే సర్లే అనుకున్నాను, కానీ టీంను తొక్కేస్తున్నాను అన్నారు కదా, అది నాకు చాలా బాధ అనిపించిందని చెబుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా అట్లాగే ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఆ నోటు దురద ఎలా ఉంటుందంట శ్రీజకి, ఆ ప్రియాకి, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఓట్లు పడవు, కనెక్ట్ అవ్వరు, ఆడియన్స్కి మంటెక్కిపోతుందంటే ఇలాంటి మాట నోటు దోల అంటారు కదా, అందువల్ల అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా శ్రీజాలు ఏంటిది ఫేవరెటిజం అని ఎగతాలు చేస్తూ ఉంటే మంటెక్కిపోతుంటుంది వాళ్ళకి. ఏం ఫేవరెటిజం? ఆయన ఫస్ట్ నుంచి వాళ్ళ వైపు ఉన్నాడు, వాళ్ళకి ఒక ముద్ద పెట్టాలి, వాళ్ళకి ఒక రుచికరమైన ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు కూడా ఆయన ఎందుకు పంపించారంటే లాస్ట్ వీక్ అక్కడికి వానర్గా సెలెక్ట్ చేసుకున్నారు ఓట్లు వేసి సాటిస్ఫాక్షన్గా. ఆయన ద్వారా ఏంటంటే టీ కావాలని, పండు కావాలని, అన్నం కావాలని, ఆయన ద్వారా అన్నం మాకు కావాలని చెప్పి తెచ్చుకోవచ్చు అని ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు. మరి వీళ్ళకి ఫేవరెటిజం లేదా? ఇప్పుడు ఆ ప్రియాని సెలెక్ట్ చేయాలని చెప్పి తన ఫ్రెండ్ రీతు చౌదరి చేయలేదా? మొన్న రీతు చౌదరి నా వల్లే గొడవలు వస్తాయి అంటే రాలేదు, ఆవిడ గొడవలు పెట్టలేదు, నేను కూడా చెప్పాను. అయితే ఆవిడ అక్కడ హౌస్ మేట్స్ ఈ శ్రీజ, ఆ ప్రియ, డీమన్ పవన్ కళ్యాణ్ మీరు నాకు స్టాండ్ తీసుకోలేదు, సపోర్ట్ చేయలేదు, నా వల్ల గొడవలు రావట్లేదని మీరు ఒక్క మాట కూడా చెప్పలేదంటే అయ్యో నేను చెప్పాను ఆ రోజు ప్రియా చెప్పింది. ఈరోజు మళ్ళీ రీతు చౌదరి ప్రియా ఉండాలి కెప్టెన్ కానీ పదే పట్టుబట్టింది. మరి ఇది ఫేవరెటిజం కాదా? అంటే వాళ్ళకి ఫేవరెటిజం చేసుకోవచ్చు కానీ మిగతా వాళ్ళకి కాదా? సో వాళ్ళకి చెప్పిన పాయింట్స్ కూడా వ్యాలిడ్ ఉన్నాయి. సరే అవన్నీ మనం వేరే వీడియోలో లైవ్ అనాలిసిస్లో చెప్పుకుందాం. సరే ఆ మాట కోసం ఎక్కువ బాధపడ్డానని చెప్పినట్టుగా అట్టగా నా ఎమోషన్స్, నా సెంటిమెంట్స్ కూడా టచ్ చేశారు. కానీ వీళ్ళు అనుకున్నంత ఈజీ ఇది కాదన్నాం. అట్టగా సుమన్ శెట్టి కూడా నిజమేనండి అన్న టీంని తొక్కేస్తానని మీ మీద అన్న చాలా బాధ అనిపించింది, తప్పు కదా అని చెప్పేసి. సో ఇట్లా ఇవన్నీ చూస్తే ఆడియన్స్కి ఆటోమేటిక్గా కొద్దిగా జెంటిల్మెన్ బిహేవియర్ ఎవరైనా ఉన్నారు కంటెస్టెంట్స్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఈ ఇరిటేటింగ్ బ్యాచ్ ఏదైనా ఉందంటే వాళ్ళు డిస్కనెక్ట్ అవుతారు. సో ఇవన్నీ కలిసి ఆయనకి ఒక అడ్వాంటేజ్ అయితే అవుతూ ఉంది, ఓటింగ్ అయితే పడుతూ ఉంది. అలాగే రెండో ప్లేస్లో ఎవరైతే సుమన్ శెట్టి ఉన్నాడో నో డౌట్ కొన్ని దగ్గరలో అయితే వెబ్సైట్స్లో అయితే బీభత్స భయానకమైన వెబ్సైట్స్ కింగ్లా కనిపిస్తున్నాడు సుమన్ శెట్టి. మనోడి మీద కాస్త యాక్టివ్ అయినా సరే పెద్దగా గ్రాఫ్ ఎందుకు విచిత్రమే అయ్యేది నిజంగా. మేనేజ్మెంట్ కోటా అంటే ఓటింగ్ని పిఆర్ కావచ్చు ఇంకేది కావచ్చు ఆ మేనేజింగ్ లాగా ఉంది తప్ప మరి నిజంగా పాత ఫ్యాన్స్ అందరూ అంత కనెక్ట్ అయిపోయి ఓట్లు వేసేస్తున్నారా లేకపోతే ఏంటి? మీకేమనిపించింది అతను ఓటింగ్ గురించి? మీరు ఎంతమంది ఒకవేళ ఆయనకు ఓటేస్తున్నారు ఏంటి? అలాగని చెప్పి నెగిటివ్ లేదు, ఏ మాట కామాట చెప్పాలి కదా. నోటు దురద కానీ, ఓవర్ యాక్షన్ కానీ, కాలు నెత్తికి యాటిట్యూడ్ కానీ ఇలాంటివి ఏమీ ప్రదర్శించట్లే. డౌన్ టు ఎర్త్ అన్నట్టు ఉంటున్నాడు, పొలైట్గా ఒబిడియంట్గా నేను సీనియర్ ఆర్టిస్ట్ని, తోపును తురుంకాని అలాంటి ఏమీ ప్రదర్శించట్లే. ఏదో అంటారు కదా భరణి విషయంలో కానీ సుమన్ శెట్టి గారి విషయంలో ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనే మాదిరిగానే అన్నీ ఉన్నాక అణిగిమణిగి ఉంటుందని మాదిరిగానే అట్లాగే ఉంటున్నారు తప్ప అయితే ప్రదర్శించట్లే. సో ఇతనికి కూడా ఒక 28-29% సుమన్ శెట్టికి జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే భరణి కంటే ఎక్కువ జరుగుతుంది వెబ్సైట్స్లో నేను చెప్పేది. యూట్యూబ్లో మాత్రం భరణి డామినేషన్, ఇంకా అదర్ సోషల్ మీడియా ఇన్స్టా ఫేస్బుక్ అన్నింటిలో కూడా చూస్తాం కదా, అక్కడ కూడా భరణి హవా నడుస్తూ ఉంది. ఇక 3 మాస్క్ మ్యాన్ హరీష్, ఇతనికి కూడా బాగానే ఉంది ఓటింగు, పర్వాలేదు, ఒక 9-10 ఇట్లా జరుగుతూ ఉంది. ఇవాళ కూడా రీతు ఫుడ్ విషయంలో మీరు ఎక్కువగా తింటున్నారంటే సంజన తినిపిస్తే ఇతడు ఆ ఫుడ్ గురించి మీరు ఎక్కువగా అక్కడ ఉంటున్నారు తింటున్నారు వాళ్ళకి ఇలాంటి కొద్దిగా నెగిటివ్. అయితే ఫుడ్ అనేది ఆయనే చెబుతాడు, సెన్సిటివ్ టాపిక్, అక్కడ ఎవరినో హర్ట్ చేయకూడదు పెట్టాలంటాడు. ఆ అమ్మాయి వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అడగడమో పెట్టడమో చేస్తూ ఉంటే అతను ఆ టాపిక్ని హైలైట్ చేయకూడదు. సో ఏదో రకంగా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మొన్నటి నుంచి ఆవిడికి ఇతనికి నామినేషన్లు గొడవ కావచ్చు ఇదంతా క్యారీ చేస్తున్నట్టుంది. అయితే మాస్క్ మ్యాన్ హరీష్లో నెగిటివ్ థింకింగ్ ఎక్కువ, టార్గెటింగ్ మైండ్ సెట్ అవుతుంది. ఎక్కడో ఒక దగ్గర వంకెతకాలి, తప్పు చూపాలి, వేలెత్తి చూపి పాయింట్ అవుట్ చేయాలి. ఈయన తప్పులు ఇతను తెలుసుకోలేడు, పక్కోడు చెప్పినా ఒప్పుకోడు, అంగీకరించడు. బట్ అవతలలో మాత్రం తప్పులు చూపమంటే అలా నిలిచిపెట్టి టాప్ టు బాటం తల వెంట్రుక నుంచి కాలి గోటు వరకు 100 చెప్తాడు. బట్ అవతల వాళ్ళు ఒక్కడ చెప్తే మాత్రం తీసుకోడు. ఈ మైండ్ సెట్ మారాలి. ఆ 3 స్వింగ్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఈరోజు అందరూ అతను కెప్టెన్గా ఎందుకు కాదు అంటే 3 స్వింగ్సే చెప్పారు. సో ఇవి మార్చుకుంటే బెటర్, ఇంకా ఓటు పెరగవచ్చు. మ్యాక్సిమం ఫ్లిప్ కొట్టేస్తున్నాడు కానీ న్యాయం ధర్మంగా ఉండాలనుకుంటున్నాడు కానీ మర్చిపోవడం వల్ల ఒత్తిడి వల్ల ఫ్లిప్పులు అయితే కొట్టేస్తున్నాడు. ఇక నెక్స్ట్ వన్ డీమన్ పవన్, మనీష్ మర్యాద, ఇంకెవరు ప్రియా, వీళ్ళందరూ కామనర్స్ కాడికి వచ్చి పెద్దగా ఓటింగ్ ఏం కనెక్ట్ అయిపోలేదు. 4 దగ్గర అలా అటు ఇటు కొట్టుకుంటున్నారు. వీళ్ళ మీద డీమన్ బెటర్ కాస్త ఒక 5% ఉంది. ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు, మరి ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. అయితే కామనర్స్లో కొద్దిగా కామన్ సెన్స్ వాడుతున్నది ఇతడే. ఆచితూచి మాట్లాడుతున్నాడు, ఆ బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాడు, హార్ష్గా అనట్లా. ఇంకా ఎవరైనా సరే హార్ష్గా టంగ్ స్లిప్ అయినా హెచ్చరిస్తూ ఉన్నాడు. వాళ్ళకు కూడా ఫుడ్ షేర్ చేయాలి కదా, ఎట్లా చేయాలి అట్లా చేయాలని ఒక పాయింట్ పట్టుకుని లాజిక్ చెబుతుంటే ఒక పులిహోర కలపడం తప్ప మిగతా బెటర్గానే ఉంది. మరి చూద్దాం ఈ వారం ఎలా హ్యాండిల్ చేస్తాడు కెప్టెన్ అయ్యాడు కనుక.
అలాగే నెక్స్ట్ వన్ మనీష్ మర్యాద. ఇప్పుడు ఏమంటే నిన్నటికి వాళ్ళకి ప్రియా బాటంకి వచ్చింది. నన్ను ఈవినింగ్ నేను మార్నింగ్ ఎప్పుడు చెప్పేసరికి మనీష్ కొద్దిగా డౌన్లో ఉన్నాడు, ప్రియా బెటర్. అంటే వీళ్ళ మధ్య ప్రియా ఫ్లోరా మనీష్ మధ్య ఊగిసలాట అవుతుంది కదా, ఇప్పుడు కంప్లీట్గా ప్రియా బాటంకి వచ్చేసింది. ఇవాళ లైవ్ చూసినా ఆవిడ గురించి వాళ్ళు చెప్పిన పాయింట్స్ చూసినా, ఆవిడ డిఫెండ్ చేసుకునే విధానం చూసినా, ఓవరాల్గా ఈ 10 రోజుల్లో ఆవిడ ఆట చూసినా అంత కనెక్ట్ అయిపోయినంత ఆట కానీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ అంత అనిపించాల. సో ఆవిడ బాటంలో ఉంది కంప్లీట్గా. ఒక 4% ఉంటే 7వ ప్లేస్లో ఆవిడ ఉంటే, ఈవిడ కంటే జస్ట్ పైన ఆ ఫ్లోరా షైన్ ఒక 4% ఉంటే, ఆ పైన మనీష్, ముగ్గురు కూడా 4%. కాకపోతే యావరేజ్గా అన్నీ చూసేటప్పుడు మాత్రం బాటంలో ప్రియా, ఆ పైన ఫ్లోరా, ఆ పైన మనీష్ మర్యాద. ఇంకా ఫ్రైడే మిడ్ నైట్ వరకు ఉంది కనుక చూద్దాం. మొత్తానికి ఎలిమినేషన్ అయితే వీళ్ళ ముగ్గురులోనే నో డౌట్. ప్రియాకి అస్సాం టికెట్ కన్ఫర్మ్ అయిపోయినా ఆశ్చర్యపోవకర్లా, ఆవిడ అవుట్ అయిపోయేదానికి కూడా ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే ఫ్లోరా షైని వాళ్ళ కంటెంట్ లేదు, అలాగే నెగిటివిటీ కూడా లేదు. కానీ ప్రియాకి మనీష్ మర్యాదకి చూసుకుంటే వాళ్ళు మాట్లాడే విధానం వల్ల నెగిటివిటీ పెంచుకున్నారు. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకంటే ఫ్లోరా బెటరు అనుకుని కాస్త ఓట్ షేరింగ్ కూడా జరిగింది అనుకోండి. సో ఈవిడ టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సరే, ఈ లైవ్ అప్డేట్స్ అన్నీ కలిపి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఫ్రైడే మిడ్ నైట్ వరకు కనుక ఇంకా ఎవరు ఉంటారో వెళ్తారన్నది. మరి మీకేమనిపించింది? ఎవరు ఉండాలనుకుంటున్నారో, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఇంతకు ముందు నేను ఒక వీడియో అనలైజ్ చేశాక ఇది కెప్టెన్స్ అంతా లైవ్ అప్డేట్స్ అని చెప్పి, అది ఎక్కడ లొకేషన్ అని చాలామంది మెసేజ్ పెట్టారు. అదేంటంటే ఈ వైజాగ్ ఏంటిది జూ పార్క్ దగ్గరలో, తెనేడు పార్క్, జూ పార్క్ ఆ దగ్గరలో లొకేషన్ అది. సో దానికి సంబంధించి చాలా బాగుంది, బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి అక్కడ లొకేషన్ అది. థ్యాంక్ యూ.